చింతపల్లిలో ఆకట్టుకుంటున్న పూల తోటలు. అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వివిధ రకాల పూల తోటలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పూల తోటలు ఎంతో ఫలితాలు ఇస్తున్నాయని వారు అంటున్నారు. ఈ పూల తోటల్లో గ్లాడియేలాస్, లిలియం, జరిబేరా, తులిస్, గులాబీ, బంతి, చైనా హాస్టల్ మొదలగు పూలను సాగు చేస్తున్నారు. ఈ పూలు మార్కెట్లో 30 నుండి 50 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. శుభకార్యములకు విఐపిలకు బొకేలుగా ఇవ్వటానికి ఈ పూలు ఎంతగానో పేరుగాంచినవి. అల్లూరి జిల్లాలో గిరిజన రైతులు ఈ పూల సాగు చేయడం ద్వారా ఎంతో లాభసాటిగా ఉంటుందని అంటున్నారు. రైతులు ఈ పూల తోట సాగు విషయంలో చింతపల్లి శాస్త్రవేత్తలు కలిసినట్లయితే సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లిలో రీసెర్చ్ అసోసియేట్ హార్టికల్చర్గా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా మేము విదేశీ పూల సాగుని కొనసాగిస్తున్నాము. అందులో ముఖ్యంగా లిలియం, గ్లాడియోలస్, చైనా హాస్టర్ అనే పంటలు ఆశాజనకంగా వచ్చాయి. ఇందులో గ్లాడియోలస్ అనేది పువ్వు 4 రకాలుగా మేము టెస్టింగ్ చేయడం జరిగింది. అందులో అర్కా అమర్, అర్కా ఆయుష్, అర్కా ప్రథమ, అర్కా పూర్ణం అండి. ఇందులో అర్కా అమర్ అండ్ అర్కా ఆయుష్ మనకి ఎక్కువ స్పైకులు పొంది మనకి లాభాలు వచ్చేలాగా ఉన్నాయి. ఒక్కో స్పైక్ మన మార్కెట్లో 5 నుంచి 15 రూపాయల వరకు వస్తుందండి. దీన్ని దుంపల ద్వారా ప్రవర్తనం చేస్తున్నాము. ఒకసారి నాటిన దుంపలు మనకి హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఉపయోగపడుతుంటాయి. ఒక దుంప నుంచి మనకు 2-3 దుంపలు కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి ఒక్కో మొక్క నుంచి అర్కా అమర్లో అయితే 2 నుంచి 3 దుంపలు, అర్కా ఆయుష్ అయితే 2 నుంచి 4 స్పైకులు, అర్కా అమర్ అయితే 2 నుంచి 3 స్పైకులు, అర్కా పూనం అయితే 1 నుంచి 2, అర్కా ఆయుష్ అంటే 2 నుంచి 4 స్పైకులు రావడం జరుగుతుంది. మనకి ఒక నిమిషం. గ్లాడియోలస్ దుంపలు మనకి నాటిన 45 నుంచి 70 రోజుల మధ్యలో పూలు రావడం జరుగుతుంది. మనకి అర్కా అమరు 55 రోజుల నుంచి పువ్వు రావడం జరుగుతుందండి. ఇందులో అర్కా ప్రథమ అనేది 45 రోజులకే పూత రావడం అవుతుంది. ఇందులో అర్కా అమర్ అనేది 2 నుంచి 4 స్పైకులు, అర్కా ఆయుష్ అనేది 2 నుంచి 4 స్పైకులు, అర్కా ప్రథమ 1 నుంచి 3 స్పైకులు, అర్కా పూనం అనేది 2 నుంచి 4 స్పైకులు వస్తుంటాయి. మనకి ఒకసారి నాటిన దుంప మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఉపయోగపడుతుంది. అందులో నుంచి పిల్ల దుంపలు రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అర్కా ఆయుష్ అనేది 2 నుంచి 4 దుంపలు, అర్కా అమర్ అనేది 2 నుంచి 3 దుంపలు వస్తుంటాయి. ఇప్పటివరకు మనం గ్లాడియోలస్ పంట గురించి తెలుసుకున్నాము. మనం లిలియం సాగు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇందులో 2 రకాలు మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓరియంటల్ లిలియము, ఏషియాటిక్ లిలియము. ఏషియాటిక్ లిలియంలో 3 రకాలు, ఓరియంటల్ లిలియంలో 2 రకాలు. ఓరియంటల్ లిలియంలో ప్రొఫండో, శాంటాండర్ అని 2 రకాలు వాడడం ఉంది. ఇది పూలతో పాటు సుగంధం కూడా వస్తుంది, సువాసన కూడా బాగా వస్తుంది. ఏషియాటిక్ లిలియం అయితే ఓన్లీ పూలు వస్తాయండి. మనకి ఏషియాటిక్ లిలియంలో పరానో, ఎరిమో అండ్ ట్రెజర్ అనే రకాలు 3 రకాలు సాగు చేయడం జరిగింది. మనకి ఒక్కో స్పైక్ మనకి మార్కెట్లో 30 నుంచి 50 వరకు పడుతుందండి. ఇది దుంపల ద్వారా ప్రవర్తన జరుగుతుంది. దుంపలు నాటిన 55 నుంచి 75 రోజుల మధ్యలో మనకి పూలు రావడం జరుగుతుంది. మనము మార్కెట్ అనగా అంటే న్యూ ఇయర్కి, ఫిబ్రవరి 14కి లేదా క్రిస్మస్కి ఇలా ప్లాన్ చేసుకొని దానికి 50 నుంచి 70 రోజుల ముందుగా నాటుకున్నట్లయితే మనకి మార్కెట్ సరఫరా జరుగుతుంది. మనకి ఒక్కో స్పైక్ మనకి మార్కెట్లో 30 నుంచి 50 రూపాయల వరకు పలుకుతుందండి. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లిలో రీసెర్చ్ అసోసియేట్ హార్టికల్చర్గా పనిచేస్తున్నాను. గత 2-3 సంవత్సరాలుగా మేము విదేశీ పూల సాగుని కొనసాగిస్తున్నాము. అందులో ముఖ్యంగా లిలియం, గ్లాడియోలస్, చైనా హాస్టర్ అనే పూల పంటలు ప్రయోగాత్మకంగా పరిశోధన చేయడం జరిగింది. ఇవి పరిశోధన ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. లిలియంలో ముఖ్యంగా ఓరియంటల్ లిలియం అండ్ ఏషియాటిక్ లిలియం అని 2 రకాలు ఉన్నాయండి. ఓరియంటల్ లిలియంలో 2 రకాలు ఉన్నాయి. అందులో శాంటాండర్ అండ్ ప్రొఫెండో. అండ్ ఏషియాటిక్ లిలియంలో ఎరిమో, పరానో అండ్ ఆల్సో ట్రెజర్ అనే రకాలు ఉన్నాయి. ఇవి దుంపల ద్వారా ప్రవర్తనం చేస్తారు. ఇవి నాటిన 70 నుంచి 120 రోజుల మధ్యలో వస్తాయి. మనం సీజన్ ప్రకారంగా అంటే సంక్రాంతికైనా, క్రిస్మస్కైనా, న్యూ ఇయర్కి ప్లాన్ చేసుకొని దానికి నాటిన 70 రోజుల ముందు లేదా 60 రోజుల ముందు నాటుకున్నట్లయితే మనకి
సీజన్కి అంటే న్యూ ఇయర్కైనా క్రిస్మస్కైనా సంక్రాంతికైనా మనకి లాభాలు వచ్చేలాగా ఉన్నాయి. మనకు ఒక్కో స్పైక్ 30 నుంచి 50 రూపాయల మధ్యలో పలుకుతుందండి. లిలియం సాగు ముఖ్యంగా దుంపల ద్వారా ప్రవర్తన చేయడం జరుగుతుంది. దుంపలు నాటిన తర్వాత మనము 70 నుంచి 120 రోజులకి మనకి పంట వస్తుంది. ఇది మనం ఢిల్లీ నుంచి మేము తెప్పించుకున్నాము. ఉద్యాన్ స్టోర్స్ అని ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాము. ఒక్కో దుంప 25 నుంచి 40 రూపాయలు పట్టింది.